గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీపావళికి పెద్ద మొత్తంలో స్వీట్ కన్జ్యూమ్ చేస్తుంటారు సిటిజన్స్. అయితే ఆ స్వీట్స్ పట్ల జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఏ ఏ ప్రాంతాల్లో స్వీట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ షాపులలో తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, భవిష్యత్తులో మరింతగా స్వీట్లు తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీపావళి సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మూర్తిరాజ్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈరోజు మొత్తం కూడా వివిధ ప్రాంతాల్లో స్వీట్ షాప్స్ పైన మీరు తనిఖీలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్ని స్వీట్ షాప్స్ వరకు తనిఖీలు చేశారు, ఎలాంటి లోపాలను గుర్తించారు? ప్రస్తుతము మేము ఇప్పుడు దీపావళి సందర్భంగా స్వీట్స్ అన్నీ స్వీట్ షాపుల్లో చాలా బల్క్లో తయారవుతాయండి. దానికి ముందుగా మనం ప్రికాషన్స్ తీసుకుందామని చెప్పి కమిషనర్ గారు, మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కర్ణన్ గారు ఆదేశానుసారము మేము అన్ని స్వీట్ షాపులు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పి మా కింద సిబ్బందికి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఎంటైర్ జిహెచ్ఎంసీలో ఉన్న దాదాపు ప్రతి సర్కిల్లోని 30 సర్కిల్లోని ఇప్పటి వరకు 30 స్వీట్ షాప్స్ వరకు ఇన్స్పెక్షన్ చేశారు. ఇంకా కంటిన్యూ అవుతుంది ఇన్స్పెక్షను. అందులో వాళ్ళు ఈ బల్క్లో తయారు చేసేటప్పుడు క్రాస్ కంటామినేషన్ అవ్వటము, అక్కడ ఉన్న వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈగలు వాలటము, లేకపోతే ఇంకా అక్కడ అన్హైజినిక్ కండిషన్ ఉండటము, ఇన్సానిటరీ కండిషన్ ఉండటము, అవన్నీ అబ్జర్వ్ చేశారు మా వాళ్ళు. వాళ్ళకు ఇవి అక్కడ కొన్ని శాంపుల్స్ కూడా తీయటం జరిగింది. వాళ్ళకు సస్పెక్టెడ్ అయినాయి. ప్రత్యేకంగా మనం చూస్తుంటాం సార్, స్వీట్ షాప్స్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అంటే మిగతా వాటి దగ్గర మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ దీంట్లోకి అట్లాంటి పరిస్థితి కనబడదు. ఏ విధంగా స్వీట్స్ ఎన్ని రోజుల వరకు ఉండాలి, తప్పనిసరిగా షాప్ యజమానులు ఎక్స్పైరీ డేట్ కానీ ఇవి కానీ పొందుపరచాల్సి ఉంటుందా ఏంటి సార్? అయితే ఇందులో కొన్ని బెంగాలీ స్వీట్స్ అని ఉంటాయండి. అది వితిన్ 24 అవర్సే ఉంటుంది, ఒక రోజులోనే ఉండాలి. అందుకనే మేము ప్రతి స్వీట్ షాప్కి బెస్ట్ బిఫోరు అనేది ఒక లేబుల్ పెట్టి అక్కడ పెట్టమని చెప్పాము. లేకపోతే అది ఒక వైలేషన్ కింద ఉంటుంది, మీకు పెనాల్టీలు కూడా వేయటం జరుగుతుందని చెప్పాము. అందుకని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బెస్ట్ బిఫోరు కంపల్సరీ మెన్షన్ చేయాలి. కొన్ని వాళ్ళు ఎంతైతే షెల్ఫ్ లైఫ్ ఉందో వాళ్ళు దానికి ఏవైతే ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారో అది పర్మిటెడ్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ అన్నీ పర్మిటెడ్ అయ్యి ఉండాలండి. వీళ్ళు కొంత 2-3 డేస్ వరకు వాళ్ళు ఇచ్చిన వాటికి అక్కడ డేట్ ఉండాలి. కొంతమంది కన్జ్యూమర్ కూడా ఏం చేస్తారంటే తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అలాగే అది వాడకూడదండి. అందులో ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని వాళ్ళ ఆరోగ్య రీత్యా చూసి, కలర్ చూసి, దాని పైన ఫిజికల్గా చూసి అప్పుడే ఈ అంటే మీరు చెప్తున్నట్టుగా ఒక వినియోగదారుడు షాప్కి వెళ్తే ఇది మంచిది, ఇది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఎక్కడైనా ఏ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ మొత్తం వాళ్ళు అట్రాక్ట్ కోసం వాళ్ళు కలర్ఫుల్గా పెట్టి, డిజైన్గా పెట్టి చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు డిస్ప్లే చేస్తారండి. అయినా కూడా మనం కీన్ అబ్జర్వేషన్ చేయాలి. అది ఎందుకంటే కన్జ్యూమర్ అది మనం తినేది కాబట్టి దానివల్ల ఎటువంటి అనారోగ్యము కలగకుండా ఉండాలి అంటే అది ఎంత కలర్ ఉంది, ఎంతవరకు కరెక్ట్, ఇది దానిపైన ఏమన్నా వైట్ ఎటువంటి స్పాట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అటువంటివి చూసుకొని జాగ్రత్తగా దాన్ని చేసి, ఇంకా వీలైతే దాన్ని ఓపెన్ చేసి కూడా చూడండి. మీరు దాంట్లో తీగల్లాగా కొన్నిటికి వస్తాయి. మీ షాపు అతను కూడా ఇది లాస్ చేశారని అన్నారు. అట్లా మీరు సాటిస్ఫై అయినాకనే అది మీరు తీసుకోవాలి. ఎస్పెషల్లీ స్వీట్లో దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకని స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఇది ప్రతి నెల పెడుతున్నాము. లాస్ట్ జూన్లో కూడా పెట్టాము. అందుకని వాళ్ళకు కొంచెం భయము భక్తి ఉంటుంది. ఇప్పుడు టన్నులు తయారు చేస్తూ ఉంటారు. అందుకని మీరు ఏ రకంగా మీరు చెప్తున్నట్టుగా హైదరాబాద్ నగరంలో దీపావళి వచ్చిందంటే చాలా పెద్ద పండుగ. ఇక్కడ జరుపుకునేటువంటి పండుగల్లో చాలా పెద్ద పండుగ దీపావళి ఉంటుంది. ప్రతి కుటుంబం కూడా స్వీట్స్ కన్జ్యూమ్ చేస్తుంటారు. ఆ రోజు తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, లేదంటే మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 2000 నుంచి 3000 వరకు షాప్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎంత స్వీట్స్ ప్రొడక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది? భవిష్యత్తులో మీరు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు దీనికి సంబంధించి? చాలా మీరు అన్నట్టుగా ఇప్పుడు దీపావళి సందర్భంగా చాలా స్వీట్స్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు ఇచ్చుకోవటాలు తీసుకోవటాలు మెయిన్ దీపావళికి స్వీట్స్ అనేది స్పెషల్ అట్రాక్షన్. అందుకోసమని దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కన్జ్యూమ్ చేస్తారు. అందుకని దీని ద్వారా వాళ్ళ ఆరోగ్యం పాడవకూడదు ఉండాలని మేము ముందుగా చర్య తీసుకొని వాళ్ళకు ఒక ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు
వైలేషన్స్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఫైన్లు వేసి కోర్టు కేసులు పెట్టి వాళ్ళకి చాలా భయభక్తులతో ఉంచాలి. ఎందుకంటే మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర స్వీట్ తిని హాస్పిటల్కి పోయే పరిస్థితి ఎవరికీ రాకూడదు. అందుకని మేము ప్రత్యేక దృష్టి పెట్టాం దీని మీద. అందుకే మీ టీవీ ద్వారా మేము అందరికీ తెలియజేయండి ఏమనగా, మీరు ఏంటంటే మీరు తీసుకునే స్వీట్ ప్రతి దగ్గర చూడండి, అందులో ఎంత కలర్ ఉంది, అది ఎప్పుడు తయారైంది, దాని మీద లేబులింగ్ ఉందా లేదా, అది ఎక్స్పైరీ డేట్ ఎప్పుడవుతుంది, మీకు అన్నీ చూసిన తర్వాతనే మీరు అది ప్యాక్ చేయించుకోండి దయచేసి. మీ అందరికీ మా విజ్ఞప్తి. ఇది ప్రధానంగా అంటే హైదరాబాద్ నగరంలో స్వీట్స్ కన్జ్యూమ్ చేసేటువంటి వాళ్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చాలా క్లియర్గా ఉండేటువంటి స్వీట్స్ను అందించాలి అనేటువంటి ఉద్దేశం లక్ష్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు తామైతే ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాటన్నిటిని కూడా విజిట్ చేస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో లోపాలు గుర్తించాం. అక్కడ ఉండేటువంటి పరిస్థితి కానీ అక్కడ ఈగలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో డేట్స్ లేకపోయినటువంటి అంశాలతో పాటు కొన్ని అంశాలు కలర్స్ ఎక్కువ ఉండడం, ఇలాంటి అంశాలను గుర్తించినటువంటి అధికారులు కొన్ని ప్రాంతాల్లో శాంపిల్స్ను సేకరించారు. వాటన్నిటిని కూడా ల్యాబ్కు పంపించారు. వాటిపైన వచ్చేటువంటి రిజల్ట్ ఆధారంగా వాళ్లకు నోటీసులు ఇవ్వడం, అవసరమైతే ఫైన్లు వేయడం, కేసులు బుక్ చేయడం కూడా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ దీపావళికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన స్వీట్స్ను సిటిజన్స్కు అందించే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే తాము తీసుకుంటున్నామని, అదేవిధంగా సిటిజన్స్ కూడా కొంత జాగరూకతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపత్తో రామ్డో 10 టీవీ హైదరాబాద్.